గ్యారెంటీలు ఉన్నాయో ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల్ని అది మా ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణం ఇస్తామని మా 6 గ్యారెంటీల్లో ఒక స్కీమ్ అది. దాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఉన్నదాన్ని పెంచి 10 లక్షలకు పెంచే కార్యక్రమం 2 గ్యారెంటీల్ని ఇందిరమ్మ రాజ్యంలో మొదటి 2 రోజుల్లోనే పూర్తి చేసుకున్నాం. దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరు కలెక్టర్లని, ఎస్పీలని, సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని, సీనియర్ బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులందరం సిఎస్ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇందిరమ్మ రాజ్యం ఏదైతే మొదటి నుంచి చెబుతూ వచ్చిందో ప్రజల వద్దకే పాలన వస్తుంది, ప్రజా పాలన ఇస్తాము, ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలన ఇస్తామని మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో మొట్టమొదటి సమావేశంలోనే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఒక మంచి అద్భుతమైన నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకోవటం జరిగింది. అదే ప్రజా పాలన అనే టైటిల్తో డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు, డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్ విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వాడలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమైన అధికారులు వారు టీము ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు గ్రామాల్లోనైతే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక పంచాయతీ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంకొక పంచాయతీ, అంటే ఒక్కొక్క టీము ప్రతిరోజు 2 గ్రామ పంచాయతీల్ని వారి ఏదైతే ఒక అప్లికేషను ఈ 6 స్కీములు ఏవైతే మేము ప్రకటించామో గ్యారంటీలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషను 28వ తారీఖు కంటే ముందే ఆ గ్రామ పంచాయతీలో, ఆ డివిజన్లో, ఆ వార్డులకి ముందే పంపించిన వాటిని స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి సూటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించుద్దో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ ని వారికి ముందే ఇచ్చి ఆ ఇచ్చిన ఫాముల్ని ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లు తీసుకుంటుందో ఈ ప్రజా పాలనలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ అప్లికేషన్లన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకున్న తర్వాత అధికారులు సంబంధిత ముఖ్య అధికారులు అందరూ అక్కడే ఉంటారు. వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు. ఈ సేకరించిన అప్లికేషన్లన్నిటినీ అర్హులైన ప్రతి వారికి వారు దేంట్లో ఎలిజిబుల్ అవుతారో ఎలిజిబుల్ అయ్యే వాటిని తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆనాడు గత ప్రభుత్వంతో ఇసుకి వేసారి మాకు మార్పు కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి,
ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ మార్పు వస్తది అని నమ్మి మాకు ప్రజలు పట్టం కట్టారో దానిని కార్యరూపం దాల్చే విధంగా వారి గుమ్మానికే అధికారుల్ని, వారి గుమ్మం వద్దకే అధికారుల్ని పంపించి వారు ఏది కోరుకుంటున్నారో వారి అర్హతను బట్టి, వారి సూటబిలిటీని బట్టి ఈ అప్లికేషన్లు సేకరించడం అనే కార్యక్రమం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో యావత్ తెలంగాణ ప్రజలకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏదో తక్కువ టైమే ఉంది, ఉదయం 8 నుంచి 12 వరకు అంటే ఏదైనా పెద్ద పంచాయతీల్లో అప్లికేషన్లు ఇవ్వడానికి నేను ఇవ్వలేకపోతే నేను ఈ ప్రోగ్రాం ఎక్కడ మిస్ అవుతాను అనే ఆందోళన చెందవలసిన అవసరం ఏ ఒక్కరూ లేదు. గత ప్రభుత్వంలాగా గత ప్రభుత్వం ఏదైతే ఇళ్లు ఇస్తున్నామని చెప్పి వెబ్సైట్ లో కేవలం 2 రోజులే ఓపెన్ చేసి తర్వాత ఆ వెబ్సైట్ ని క్లోజ్ చేసి ఆల్రెడీ మాకు వచ్చిన అప్లికేషన్లే ఎక్కువ ఉన్నాయి, మేము మళ్ళీ వెబ్సైట్ ను ఓపెన్ చేయమని ఏదో ఒక సాకు చూపించి తప్పించుకుందో గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలా కాకుండా మీకు ఇచ్చిన టైంలో మీరు అప్లికేషన్ ఇవ్వలేకపోయినా, రద్దీ ఎక్కువగా ఉన్నా మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. ఆ గ్రామంలో సంపూర్ణంగా అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం మీరిచ్చే అప్లికేషన్ ని తీసుకుంటది అని కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజల కుటుంబాలకి తెలియజేస్తున్నాను. అంతేకాదు అనేకమైన ముఖ్యమైన ఎలా చేయాలి, దీంట్లో వచ్చే సాధక బాధకులు ఏంటి, మహిళలు పెద్ద ఎత్తున వస్తారు, అనేక మంది దళిత గిరిజన మైనారిటీ బీసీ అనేక సంఘాలు అంటే గ్రామాల్లో వాళ్ళ కష్టాల్లో ఉన్నవారు వస్తారు. వీళ్ళందరినీ వాళ్ళకున్న సమస్యలు ఏవైతే మేము 6 గ్యారెంటీల్లో పొందపరిచామో ఈ పొందపరిచే ఐటమ్స్ ని వాళ్ళు అప్లై చేసుకోవడానికి వచ్చే వారందరి దగ్గర చిత్తశుద్ధితో వారి అప్లికేషన్ ఈ ప్రభుత్వం తీసుకుంటది అనేదైతే ముందుగా తెలియజేస్తున్నాను. కంగారు పడి ఎవరో తొక్కిసలాటికి గురి కావద్దు. అదే రకంగా ప్రభుత్వంకి ముఖ్యమంత్రి గారు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు, కావలసిన నిధులు కూడా ఈ కార్యక్రమానికి కావలసిన నిధులు కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు, అక్కడికి వచ్చిన ప్రజల కోసం, మహిళల కోసం ఎండలో ఉండొద్దు, తాగటానికి మంచినీరు ఇవ్వాలి, వైద్య సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి పెట్టుకోండి, అన్ని డిపార్ట్మెంట్లనే పిలుచుకోండి, వారికి కావలసిన వసతులతో అన్నిటినీ ఏ ఒక్క ప్రజలకి కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ అప్లికేషన్లు సేకరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లు కూడా వారికి అనుభవాలను బట్టి, ఎస్పీలు కలెక్టర్లు కూడా చాలా వివరంగా అందరి కలెక్టర్లతో అందరి ఎస్పీలతో వారి ఆలోచనలు, వారు ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి ఈ ప్రభుత్వం అనేది ఈ అధికారులకు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. గత ప్రభుత్వంలో లాగా కాకుండా, గత ప్రభుత్వంలో ఎలా ఉండేదంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఎస్పీల కాన్ఫరెన్స్ అంటే వన్ సైడ్ బ్యాటింగే. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆ అధికారులు ఇనిపోవటమే ఉండేది. కానీ ఈ రోజు సమావేశంలో అలా లేదు. స్టార్ట్ అవటమే చాలా స్పష్టంగా చెప్పాం. గత ప్రభుత్వం లాగా మీ మనసులోది మనసులోనే పెట్టుకోవద్దు. ప్రజల అభిప్రాయాలు, ప్రజల ఆలోచనలు మీకు ఏవైతే మీ మైండ్ లో ఉన్నాయో, ప్రజలకి మంచి ఏది చేస్తే జరుగుతుందో నిర్ణయాలు మేము తీసుకుంటాం ప్రభుత్వ పక్షాన, కానీ ఇంప్లిమెంట్ చేసేది మీరే కాబట్టి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏంటో కూడా మీరు ఓపెన్ గా షేర్ చేయాలని ప్రతి ఒక్క కలెక్టర్తో వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. గత ప్రభుత్వంలో అలా ఉండేది కాదు. రాజుగారు హుకుం జారీ చేస్తే ఆ హుకుంని ఇంప్లిమెంటేషన్ చేయాలే తప్ప అటు సైడ్ ఇవాళ సమస్యలు వినేవాళ్ళు కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన కాబట్టి అధికారుల కష్ట సుఖాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలు ఏం జరుగుతుంది అనేది స్వేచ్ఛగా వారితో ఈ ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. వారు అధికారులు కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో
6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేశామో దాంట్లో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు నా ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 30 నుంచి 32% బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ఈనాడు అది 58 నుంచి 61% మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. అంటే 100% ఇంక్రీజ్ అయిందనేది కలెక్టర్లు వారి జిల్లాల్లో వచ్చే నివేదికలను కూడా ఆ సమావేశంలో వివరించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మేము ఏవైతే స్కీములు ప్రకటించిన స్కీములు ఏవైతే ఇంప్లిమెంటేషన్ లో పెట్టామో వాటి రిజల్ట్ ఏంటో కూడా బ్యాక్ ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి. కాబట్టి అది కూడా మేము చర్చించినప్పుడు చాలా మంచి ఫీలింగు, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంతేకాదు ఏదైతే ఈ ప్రజాపాలనలో ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఆ గ్రామ పంచాయతీ కొన్ని ఆంబులెట్స్ ఉంటాయి. ఆ ఆంబులెట్స్ కి ఈ గ్రామ పంచాయతీలకి సుమారు ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ప్రజలకి అక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏదైతే ఆ ఆంబులెట్ విలేజ్ కూడా ఈ అధికారులే ఆ ఆంబులెట్ విలేజ్ కి వెళ్ళాలి. ఈ 6 కిలోమీటర్లు ఈ గ్రామ పంచాయతీ ఆఫీసులోనే మేము మీటింగ్ పెడతాం. మీరందరూ ఇక్కడికి రావటమే కాదు, అలా వద్దు, మీరే అక్కడికి వెళ్ళి వారి సమస్యలకు సంబంధించి మన 6 గ్యారంటీలకు సంబంధించిన ఫామ్ లో వారు దేనికి ఫిట్ అవుతారో ఆ అప్లికేషన్లు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంతేకాదు వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. చెంచుల లాంటి అనేక కులాలు చాలా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3,500 నుంచి 4,000 కుటుంబాలు ఈ చెంచులు ఇతరత్ర కుటుంబాలు కులాలు ఉన్నాయి. వారు కూడా ప్రజల్లో రావడానికి ఇబ్బంది పడతారు. వారిని గతంలో ఐడెంటిఫై చేసి ఉన్న లిస్ట్ ఉంది ఆ కన్సర్న్ కలెక్టర్స్ దగ్గర. ఆ గ్రామాలకి ఆ గూడాలకి ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా ఎంత దూరంగా ఉన్నా అధికారులు ఎవ్వరూ కూడా వారిని చిన్న చూపు చూడకుండా తప్పకుండా ఆ గూడెంలో 10 ఇళ్లున్నా ఆ 10 ఇళ్ల దగ్గరికి ప్రభుత్వ అధికారులే వెళ్ళాలి ఆ చెంచులు లాంటి కుటుంబం దగ్గరకు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంతేకాదు ఏదైతే డ్రగ్స్ కు సంబంధించిన విషయంలో కూడా చాలా ఐపీఎస్ ఆఫీసర్లతో మళ్ళీ ఒకసారి దిశానిర్దేశించడం జరిగింది. డ్రగ్స్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డ్రగ్స్ అనే మమ్మరిని ఈ రాష్ట్రం నుంచి పాలతోరాలి, గంజాయిని ఈ రాష్ట్ర సరిహద్దుల్లోకే రాకుండా చేయాలనేది కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ విషయంలో కూడా ఐపీఎస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా అనేక అంశాలని, అనేక కార్యక్రమాలని ఈరోజు కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చర్చించడం జరిగింది. చివరగా ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులం కానీ మేము కోరుకునేది ఒక్కటే. ఏ నమ్మకంతో, ఏ ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకొని తీసుకొచ్చుకున్నారో, ప్రజా పరిపాలన కావాలని కోరుకున్నారో, ప్రజా పరిపాలనని ఈనాడు చిత్తశుద్ధితో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే. దీన్ని గత ప్రభుత్వంలో చేసినట్లు కాకుండా చిత్తశుద్ధితో మీరు ప్రజలకి మంచి చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని దిశానిర్దేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా ఇంకా అనేక చర్చలు, అంటే ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటు ధరణి, భూ సంబంధించిన విషయాల్లో ధరణి సబ్జెక్టు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాం. ఆనాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉంది. ఈ ధరణి అనే ఈ పోర్టల్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ ప్రజలు, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు, సిటీలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ధరణి పోర్టల్ ని అడ్డం పెట్టుకొని
ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారి తొత్తులు ఏదైతే వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి వాటిని రెగ్యులైజేషన్ చేసుకున్నారు, కొన్ని ఇంకా చేయించుకోవడానికి సర్క్యులేషన్ లో ఉన్న ఫైల్స్ కొన్ని ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకి గతంలోనే ఆదేశించారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాం. ఆ చెప్పిన సారాంశం ఏంటంటే అనేక వేదికల మీద ధరణిని ప్రక్షాళన చేస్తాం, ధరణిలో ఉన్న తప్పులను సరిదిద్దుతాం, ధరణిని సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చి వారి కష్టార్జితమైన వారి కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, అదే రకంగా ప్రభుత్వ ఆస్తులను కూడా ఆనాటి ప్రభుత్వం ఎలా దోచుకుందో ఆ దోచుకునే కార్యక్రమాన్ని తిరిగి రాబట్టి ప్రజలకి పంచే విధంగా మేము మీకు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ వాగ్దానానికి కౌంటర్ గా ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళట ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారట. మరి మీరు కాంగ్రెస్ పార్టీని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారు కదా అని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అనేక సభల్లో మాట్లాడారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయలే. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని ప్రవోక్ చేశారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అవాక్కులు చువాక్కులు ఆ పార్టీ మీద పేలారో, ఎవరైతే అధికారం ఉంది నేను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందని ఆనాడు ఎర్రవీకారో వారిని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో ప్రజలు వేశారు. కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారు.